మీరు చెప్తుంటేనేమో మొత్తము దౌర్జన్యం అంతా వాళ్ళ దానిలోకి అనిపిస్తోంది. మరి ఇక్కడ మిమ్మల్ని మీరే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, మీరే అది చేస్తున్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళి చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైం ఏం చేసిన అంటే వీళ్ళు ఒక 20-30 మంది క్యాబ్లు తీసుకొచ్చి అక్కడ లైన్ గా పెట్టేసింది. 20-30 ఏపీ బండ్లు పెట్టేసినాం. ఇంటికి మేము ఏం చేసినాం, మన వాళ్ళు ఏం చేసినారు, ఎందుకు పెడుతున్నావు బ్రో అని అడిగాను. మంచితనంగానే మాట్లాడారు. మేము పెడతాం మా ఇష్టం అని చెప్పి ఉల్టా సీదా మాట్లాడారు వాళ్ళు. సో సో ఉల్టా సీదా మాట్లాడేసరికి ఇప్పుడు ఇంతమంది డ్రైవర్లు కొట్టారా, నువ్వు ఏ నుంచి వచ్చి ఇంత రుబాబు ఎందుకు చేస్తున్నా అనేసరికి వీళ్ళ పైన మొత్తం పిఎస్ కొట్టిస్తా అని చెప్పి మన వాళ్ళు అనేసరికి ఎక్కడో అక్కడ జంప్ అయిపోయాను. దాని నెక్స్ట్ డే నేను కూడా వచ్చాను, పిఎస్ కాడికి వెళ్ళాం. 3 పైన కేసు అయింది. మా వాళ్ళ మా గ్రూప్ వాళ్ళ పైన అయింది. సో పిఎస్కి పోయినాం. పిఎస్ కాడ పోతే ఒక 20-30-40 మంది ఉన్నారు. 40 మంది ఉండి అటాక్ చేయడానికి వచ్చిన. సో మేము తక్కువ ఉన్నాం, 20 మంది వచ్చిన మన వాళ్ళు. ఇక్కడ మస్తు మంది ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ పోతే వాళ్ళు 30-40 మంది ఉన్నారు, 20 మంది ఉన్నాం. ఈడ 50 మంది 100 మంది ఇక్కడ జమైన ఆడుకోదామంటే ఎవరు వస్తలేరు. సో మేము 15-20 మంది వెళ్ళిపోయినా. ఆడ పోయినాక లొల్లి అయింది. లొల్లి అయినా మీనికి చెప్పినాం. సార్ కూడా సిఐ సార్ కూడా చెప్పింది, మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోండి, ఇక్కడ లొల్లి పెట్టకండి అని చెప్పింది. సరే అని చెప్పి అక్కడ నుంచి ఎక్కడో అక్కడ డిస్పోజ్ అయిపోయినాం. ఆ రోజు మేము కూడా లాయర్ని వెళ్ళి కలిసేసినాం. సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఏం చేయమంటారు. సరే దానికి ఏదో ఒకటి మాట్లాడేసి వచ్చినాం పరిష్కారం కోసం. అక్కడ నుంచి రాగానే ఇక్కడ మళ్ళీ మనలు బండ్లు పెట్టేసి 3-4 బండ్లు పెట్టేసి ఆడ ఒకటి నడిగితలు పెట్టేసినారు. అంటే వీళ్ళు రాగానే డైరెక్ట్ టార్గెట్ కావాలి బండి కాల్చుకొని ఆడ పెట్టేసి మిగతాలంతా వచ్చి ఆడ మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టి సార్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ సిఆర్ సార్ చెప్పింది ఇందాక, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అని అడిగినాం. అడిగేసరికి లొల్లి పెద్ద మామని కొట్టిండు. 30 మంది వచ్చి 3 కలిసి కొట్టిండు. 30 మంది పోయినా 3 కలిసి అలా కొట్టినంట. ఏడా మన బస్ స్టాండ్స్ కదా ఉన్నాయి లేని అబద్ధాలు చెప్పిండు. సరే దిగాబా బండ్లకి వెళ్ళి దిగి ఇట్లా కట్టుకున్నావు, బండ్లకి వెళ్ళి దిగాని అన్నాం. ఇటు సైడ్ కోసం ఇదే డోర్ తో ఇదే చేద్దాం, ఇట్లా డోర్ వేసుకో ఓపెన్ చేసుకొని బయటకు దిగి కోసం నీ చెయ్యి ఎరిగినాడు, నువ్వు డోర్ ఎట్లా ఓపెన్ చేసిన చేద్దామని మేము అడిగినాం. అడిగేసరికి ఇదే అదే అంతా పెద్ద పెంట చేసి పడేసి ఈ నుంచి వెళ్ళిపోయినారు. ఇక్కడ ఎవరైతే స్కానింగ్ లేదు, పేపర్స్ లేవు, ఏం లేవు, కొట్టిండ్రు. ఎవరు కొట్టిండ్రు అంటే 3 వచ్చి కొట్టిండ్రు. 30 మంది వచ్చి 3 వచ్చి కొట్టిండ్రు. 30 మంది ఇక్కడ నుంచి పోయిండ్రు. ఆడపోయి 3 కొట్టిండంట ఆయన. 30 మంది కొట్టాలిగా మరి కొడితే. అదే చెయ్యి ఇరిగిపోయినాను. మరి ఆ చేతితో డోర్ ఎట్లా ఓపెన్ చేసినావు, సమాధానం లేదు. డ్రైవింగ్ చేసి సమాధానం లేదు. ఇంకా ఆయన పెద్ద మనిషి వచ్చేసి ఆయన సంథింగ్ ఏదో పబ్లిక్ ప్రాసెసర్ ఏదో ఉంటారు కదా, ఆయన వచ్చేసి ఒక కోర్టు గేట్ వేసుకొని వచ్చింది. ఆడ సార్ దగ్గర మాట్లాడి మా టీం అయినా చెప్పేసి ఏంటంటే నిన్నటిదాకా నాతో కలిసి తిరిగిన ఆయన కోర్టు గిట్ వేసుకొస్తే లాయర్ అనుకున్నారు సార్ అని సార్తో అని చెప్పి లేవేసి బయటకు పోరా అని చెప్పాను. సప్పుడుగా ఈడ వచ్చి అదే లాయర్ని బయటికి రామానప్ప మాట్లాడదామని అన్నారు. దిగాడు ఆయన. ఎనుకున్న ఆయన దెబ్బ తగిన ఆయన దిగిండు. మళ్ళీ ఆయన లోపలికి నూకిండ్రు. వీళ్ళు ఆంధ్ర వాళ్ళంతా కలిసి వేసుకొని పోయిండ్రు. అదే రోజు ఆ 50 మందిని ఆడ నిలబెట్టి మిమ్మల్ని మేము అమ్మనా బౌతులు తిట్టినామని చెప్పింది. న్యూస్లలో అనౌన్స్ చేస్తున్నారు. ఏంది మరి దీని కథ అని చెప్పేసి మేము వీడియో తీసుకున్నాం. ఆల్రెడీ వీడియో ఫుటేజ్ కూడా ఉంది. ఎవరు తిట్టలేదు అన్న, అమ్మతో చెప్తున్నాం సత్యధర్మంగా మమ్మల్ని ఎవరు తిట్టలే అని చెప్పి ఈడ చెప్పింది. యాక్చువల్లీ ఇది చేస్తున్న డ్రైవర్ కాదు, వెనకాల వాళ్ళ వేరే పార్టీ ఉంది. ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీని హైప్ చేసుకోవడానికి చేస్తున్నాయి. సో వాళ్ళు పైకి లేపుకోవడానికి హైప్ చేయడానికి చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం అన్నట్టు. ఇక్కడ ఉన్నామని కాదు, అక్కడ వాళ్ళు మా తరఫున మా డ్రైవర్ల తరఫున ఆయన పోరాడుతుండు అని చెప్పుకోవడం కోసం. కానీ డ్రైవర్ ఎవరిని మీరు తిట్టింది లేదు, కొట్టింది లేదు, ఒక మాట అన్నది లేదు. అన్న వెళ్ళిపోండి అన్న, మీ ధరణ మీద మాకే దందలు లేవు, మీరేమో ఉంటున్నారని చెప్పి మాట్లాడినాం. 50 మంది అక్కడ నిలబడితే వాళ్ళ దగ్గర వీడియో ఫుటేజ్ తీసుకున్నాం ప్రతి ఒక్కరిని. తీసుకుంటే అదే ఆడికి మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. దాని నెక్స్ట్ డే నిన్న మొన్న ఏమైంది, యూనియన్లో అని చెప్తుండ్రు, మా కాడ డబ్బులు తీసుకుంటుండ్రు. సో మా యూనియన్ నెంబర్ ఆయన పేరు కూడా అనౌన్స్ చేసింది. ఇంకొక ఆయన కూకట్పల్లి ఆయన పేరు అనౌన్స్ చేసింది. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు అనౌన్స్ చేసింది. ఫేక్ ప్రచారాలన్నీ చేసుకుంటా వాళ్ళు హైప్ కావడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉన్నది వైసీపీ, ఆడొచ్చింది టీడీపీ. ఆయన కాపాడడం కోసం డ్రైవర్ని ముందలు పెట్టి నాటకం ఆడుతుంది. యాక్చువల్గా అదే జరిగేది. ఇక్కడ వీళ్ళ డ్రైవర్ ఎవరు కూడా ఆంధ్ర డ్రైవర్ ఎంతమంది ఉంటారో వాళ్ళు ఎవరిని అడిగినా కూడా చేయలేదు. వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, మమ్మల్ని ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు డ్రైవర్ కూడా కాదు యాక్చువల్ చెప్పాలంటే.